ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ప్రధానమంత్రి మోడీ గారు, భారత ప్రధానమంత్రి మోడీ గారు మొన్న నిన్నను మాట్లాడుతూ బంగారం కొనకండి ఒక సంవత్సర కాలం పాటు అని పిలుపునిచ్చారు. దాని మీద అనేక మంది అనేక విశ్లేషణలు చేశారు. బంగారం కొనటము కొనకపోవటము ఏమిటిది, కొనడం మూలంగా నష్టం ఏంటి భారతదేశానికి, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడడం కోసం బంగారం కొనద్దు అని ఆయన పిలుపునిచ్చారు. పిలుపునిస్తే దానికి చాలామంది సపోర్ట్ చేశారు, వ్యతిరేకించారు. ఇక భారతీయులు ఇండివిజువల్గా ఏం చేస్తారో తర్వాత చూద్దాం. ప్రస్తుతం అయితే ఈ పిలుపు అన్నది దేశ ప్రధానమంత్రిగా అది సబబైన పిలుపేనా కాదా, ఇది మనం విశ్లేషించాలి. అయితే మనం ఎందుకు విశ్లేషించాలి? ఏదో ఆయన పిలిచేసాడు, అయిపోయింది, మనం ఊరుకుంటే సరిపోదా అంటే సరిపోదు. వేదం ఏం చెప్తుందో నేను చెప్తాను కాబట్టి ఆ విషయం మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు మీ యొక్క అభిప్రాయాలు కూడా చెప్పండి ఒకసారి. అంటే నేను అడుగుతున్నా, నేను చెప్తా సమాధానం, కానీ మీరు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కదా మైండ్లో, అది కూడా మీరు మెసేజ్లో పెట్టండి. తత్కారణంగా అందరికీ తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఎందుకు అలా పిలుపునిచ్చారంటే, బంగారం కనుక కొనడం తగ్గిస్తే ఏంటి లాభం దేశానికి అంటే, బంగారం బయట నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, భారతదేశంలోకి బయట నుంచి కొనుక్కొని తీసుకొస్తున్నాం. సో ఆ కొనడం తగ్గుతుంది. ఎప్పుడైతే ఆ కొనడం తగ్గుతుందో ఆ ధనాన్ని మనం ఇంకో దానికి వెచ్చించవచ్చు, లేదు ఆ ధనాన్ని ఆదా చేయొచ్చు. ఇది ఆయన ఆలోచన. సో ఈ ఆలోచన సబబైందా కాదా అన్నది మీరు ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు సే అబౌట్ 400 బిలియన్ డాలర్స్ వర్త్ గోల్డ్ కొంటున్నామో అని ఏదో ఎవరో చెప్పగా విన్నాను, నేను సరిగ్గా తెలియదు, నంబర్ తప్పై ఉండొచ్చు. సో అబౌట్ దట్ నంబర్ మనం గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని చెప్పి ఎవరో చెప్పారు. సో దానికి ఇప్పుడు అది అది సడన్గా మొత్తం ఆపేస్తే అది సేవ్ అయితే కనుక అది వేరే దానికి వినియోగించవచ్చు అని. సో దీని మూలంగా జరిగే లాభాలు ఏంటి అంటే, దేశానికి బయట నుంచి వచ్చే అప్పులు, అంటే మనం అప్పులు చేసేది తగ్గిపోతుంది. తగ్గిపోయి మనం వేరే వాటికి వెచ్చించవచ్చు అని ఆయన అభిప్రాయం. అది బాగుంది, అంత మంచి మంచి ఐడియా, బాగుంది అది. సరే, అది బాగుందా లేదా అని ఇప్పుడు తేల్చేద్దాం. ఇప్పుడు దానికి ఎప్పుడైతే బంగారం బయట నుంచి రావడం తగ్గిపోయిందో, ఎందుకంటే మీరు ఎవ్వరు కొంటలేదు అనుకోండి, భారతదేశం మొత్తం సంవత్సరం పాటు బంగారం కొనలేదు. అప్పుడు బంగారం షాప్లో ఉన్న వాళ్ళు, షాప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ లాసుల్లోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత అక్కడ స్వర్ణకారులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ దాదాపు ఉద్యోగం లేనట్టే అవుతుంది. ఎలా అయితే ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోసే వాళ్ళు ఉంటారు, పెట్రోల్ అక్కడ బంక్ మేనేజర్లు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఒకవేళ పెట్రోల్ అంటూ ఆగిపోతే సంవత్సర కాలం పాటు, ఉదాహరణకి చెప్తున్నా, అప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగాలు పోయినట్టే. సో ఇప్పుడు హోటల్స్కి గ్యాస్ సప్లై లేకపోతే ఎలా అయితే చాలామందికి హోటల్స్ మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, అలా ఏర్పడుతుంది కదా అని చాలామంది ఆ విషయం కూడా చెప్తున్నారు. స్వర్ణకారులు వాళ్ళందరూ నష్టపోతారు. అలానే గోల్డ్ షాపులు తగ్గిపోతాయి, గోల్డ్ షాప్స్ కూడా పడిపోతాయి. అప్పుడు ఎంప్లాయ్మెంట్ చాలా ప్రాబ్లం అవుతుంది. దేశంలో దాదాపు 50 లక్షల మంది స్వర్ణకారులు ఉన్నారని ఒక మాట. సో 50 లక్షల మందికి ఒక్కసారి ఉద్యోగం పోతుంది. పెద్ద జీతాలు ఏం కాదు పాపం వాళ్ళవి, మామూలు జీతాలు ఇస్తారు వాళ్ళకి. అలాంటిది ఆ జీతం కూడా వాళ్ళకి దక్కదు. ఇది ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఇది ఒక విశ్లేషణ. సో ఇప్పుడు మీరందరూ ఏమనుకుంటున్నారు? మోడీ గారు ఇచ్చిన పిలుపు సరి అయిందా కాందా ఏమిటి, అది ఎలా చూడాలి? మనము వేదం ప్రకారము చూడడానికి ప్రయత్నం చేద్దాం. చేసే ముందు కొంత విశ్లేషణ అవసరం కాబట్టి ఈ విషయాలను రెండు వైపులా, లాభం ఏంటి నష్టం ఏంటి, రెండు వైపులా మాట్లాడాం. సో మాట్లాడుకున్న తర్వాత మనము ఇప్పుడు వేదం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. చూసి వేద మంత్రం కూడా చెప్తాను, చెప్పి ఆ వేద మంత్రం ఏం చెప్తుందో ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. ఇదండి ఋగ్వేద మండలము 6:47-23. ఈ మంత్రంలో ఈ మంత్రం ఏం చెప్తుంది? ఓం దశాస్వాన్ దశ కోశాన్ దశ వస్త్రాధిభోజన దశో హిరణ్యపిండాన్ దివో దాసా దశానిశం. ఈ మంత్రంలో చాలా దశలు వచ్చేసినాయి. దశ 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 దశ, ఇలా ఇట్లా చాలా దశలు వచ్చినాయి అనమాట. సో కానీ కొన్ని దశలకి మనకి మీనింగ్ ఏంటంటే
పదేసి అని అర్థం అన్నమాట. సో ఈ పదార్థం ఎవరు రాశారో ఇలా రాశారు. ఐశ్వర్యవంతుడు వగు ఓ రాజా, దివోదాసాత్, ఉత్తమ ధనములనిచ్చునట్టి నీచే, దశ పదవ సంఖ్యతో కూడిన అశ్వాన్ అశ్వముల, మరియు దశ పదవ సంఖ్యతో నున్న కోసాన్ పదింతల ధనములచే నిండిన కోసముల, మరియు దశ 10 విధములగు వస్త్రములను, మరియు 10 విధములగు భోజనములను, మరియు 10 విధములగు హిరణ్యపిండాన్ సువర్ణము మునగు ధనములను నేను అసానిషం చక్కగా విభజించి ప్రాప్తించుకొందును అనేకంటే ప్రాప్తించుకొంటిని అన్నది కరెక్ట్ అవుతుంది ఇక్కడ, అసానిషం కాబట్టి. సరే, ఎనీహౌ మనకేంటంటే ఈ మంత్రం ముఖ్యం ఉద్దేశం ఏంటంటే రాజుతో చెప్తున్నాం. మనం ఏమని అంటే ఉత్తమ ధనములు నిచ్చునట్టి ఓ రాజా నీచే, 10వ సంఖ్యతో కూడిన అశ్వములను, అంటే 10 అశ్వములను, 10వ సంఖ్యతో కూడిన కోసాన్ 10 బ్యాంక్ అకౌంట్లను, 10 విధములకు వస్త్రములను, మరియు 10 విధములకు భోజనములకు, అంటే రకరకాల భోజనాలు, రకరకాల వస్త్రములు. దశ అన్నదానికి రకరకాలని కూడా వస్తుంది అన్నమాట ఇక్కడ. 10 విధములకు హిరణ్యపిండాన్ సువర్ణము మున్నగు ధనములను, సువర్ణపిండాన్ ఇది సువర్ణపిండాలను అనమాట, ధనములను నేను అసానిషం చక్కగా విభజించి ప్రాప్తించుకున్నాను అని రావాలి. సరే, ప్రాప్తించుకుందును అని ఆయన చెప్పారు. సరే, బాగా. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓ రాజాని అడ్రస్ చేస్తుంది. అంటే ఎవరు? ప్రధానమంత్రికి. సో బంగారాన్ని 10 కొంటూ ఉండాలి, వస్త్రాలని 10 రకాల వస్త్రాలు కొనుక్కోవాలి, భోజనాలు 10 రకాల భోజనాలు చేయాలి. ఇలా ఈ మంత్రం చెప్తాం. దానికోసము ప్రాప్తించుకునే ప్రయత్నం చేయాలి. ఉత్తమ ధనములనిచ్చు ఓ రాజా అంటే రాజు ఇవన్నీ ప్రొవైడ్ చేయగలగాలి ప్రజలకి. అంటే ఏంటి? కొనండి, తీసుకోండి, బంగారం తీసుకోండి, వస్త్రాలు తీసుకోండి, భోజనాలు చేయండి, అశ్వాల్ని కొనండి. అశ్వము ఒక గొప్ప సింబల్. ఇదివరకు కూడా వీడియోస్లో చెప్పాను నేను. అశ్వం కొనటం అంటే, అశ్వం ఉంది దాన్ని పరిపాలిస్తున్నాం అంటే అదొక స్టేచర్ సింబల్. దానికి ఏంటంటే ఒక ఉత్తమ గుణాలు ఉంటాయన్నమాట. అశ్వానికి ఉండే లాయల్టీ కుక్కలకు కూడా ఉండకపోవచ్చు. అశ్వానికి అసలు విపరీతమైన లాయల్టీ. సో కుక్కలు విశ్వాసపాత్రమే, అందులో డౌటే లేదు అందులో. కానీ అశ్వాలు వేరు. సో అశ్వాలు ఓనర్ని చాలా బాగా గమనిస్తాయి. ప్రతి మంత్రానికి జంతువులను చెప్పేటప్పుడు అశ్వాన్ని ముఖ్యంగా చెప్తారు, గోవును ముఖ్యంగా చెప్తారు. గోవు, అశ్వం ఉత్తమ జంతువులు. అవి ప్రాప్తించుకోవాలి. ఇదివరకు ఆ మంత్రంలో కూడా నేను చెప్పాను. ఆ మంత్రం ఏం చెప్తుందంటే వచ్చే జన్మ అంటూ ఉంటే నాకు అశ్వములతోనూ గోవులతోనూ నన్ను జన్మింపజేయము, అలా ఉండేటట్టుగా అవన్నీ నా సంపద ఉండేటట్టుగా జన్మింపజేయని పరమాత్మని కోరుకుంటూ ఉన్నాను. సో అలాంటి విషయంలో ఇక్కడ కూడా ఏంటంటే రకరకాల భోజనాలు, రకరకాల వస్త్రాలు, రకరకాల బ్యాంక్ అకౌంట్లు. కోశములు అంటే అక్కడ ఆ రోజుల్లో ఉన్న కోశములు అంటే మనకి తెలుసు, మనకి కోశాగారము అంటే ఏంటో తెలుసు. అలాంటివి మాకు ఉండాలి. ప్రతి ఒక్కడికి 10 అకౌంట్ల దాకా ఉండాలన్నమాట. ఎస్, దట్ ఈజ్ వాట్ ఈజ్ మెంట్ బై దాట్. సో కోశములు అంటే ఇక్కడ మనకి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ మనకి. సో అలా మనం ఉంచుకోవాలి. 10 రకాలైన అశ్వాల్ని, 10 అశ్వాల్ని కనీసం ఉండేటట్టుగా మాకు ప్రాప్తింపచేయు అని చెప్పి రాజుని అంటున్నామంటే రాజు మనని ఆ విధంగా తీసుకెళ్ళాలి, ఆ దిశకి తీసుకెళ్ళాలి. కాబట్టి హిరణ్యపిండాలు 10. సో ఇలా మనం మాట్లాడుకునేటప్పుడు అనేక ధనములు అని అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ హిరణ్యము ప్రత్యేకించి చెప్పబడింది అనమాట. అనేక మంత్రాలు ఉన్నాయి హిరణ్యం గురించి. బంగారము కంపల్సరీ కొనాలి. గుర్తుపెట్టుకోండి, మగవాళ్ళందరూ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ తల్లికి కానీ, మీ చెల్లికి, అక్కకి, మీ భార్యకి, మీ కూతురికి కంపల్సరీ బంగారాన్ని కొనివ్వండి ప్రతి సంవత్సరం. కంపల్సరీ ఇంతన్నా, రవ్వంతన్నా కొనివ్వండి. మీరు అసలు అందులో ఆలోచించకండి. మీరు బంగారం కొనిస్తే మీ సంపద పెరుగుతూ ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అందరికీ కూడా వీలైనంత మటుకు మీరు బంగారం సంపాదించాలని ఏం పెట్టుకొని కొనండి. ప్రతి సంవత్సరం ఇవ్వండి. ఎస్, అది పరిపాటిగా పెట్టుకోండి. కంపల్సరీ బంగారాన్ని ఎంత కొంటే అంత మేలు మీకు జరుగుతుంది. ఎస్.
లేదండి ఇప్పుడు భారతదేశానికి అప్పులైపోతాం, ఇదైపోతాం, అదైపోతాం అంటే ఎందుకు అవుతాం అండి? అవ్వం అట్లా. మీరు చేసే యధవ సోకులన్నీ వాటికి అప్పులు అవుతున్నాం కానీ, లేకపోతే బంగారం కొంటే అసలు అప్పులు అవ్వము. దేశం సమృద్ధిగా ఉంటుంది. మీరు ఒకసారి గమనించండి. పద్మనాభ ఆలయంలో మనకి ఏం దొరికిందండి? సువర్ణము, వజ్ర వైడూర్యాలు దొరికింది. దాచిపెట్టారండి బంగారాన్ని. బంగారం ఎంత ఉంటే అంత మనకి సుభిక్షత వస్తుంది దేశంలో. అందులో క్వశ్చన్స్ లేవు. ఇది గుర్తుపెట్టేసుకోండి. వేదం చెప్పింది అన్నప్పుడు వేదం చెప్పింది అని అర్థం. సో అశ్వాలను కొనాలంటే మనకి ప్లేస్ లేదు కండి, మరి అశ్వాలు కూడా చెప్పారు కదంటే కొనమనే చెప్తాం. అమ్మో అశ్వం మీకు కొనేంత లేదంటే దానికోసం పాటుపడండి. మీరు బంగారం కోసం కంపల్సరీ పాటుపడితే ఇవన్నీ వచ్చేస్తాయి, వరుస పెట్టి వచ్చేస్తాయి. మీకు ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కొనివ్వాలి. ఇది దృష్టి పెట్టుకోండి. మీరు బంగారం ఎంత మీ స్త్రీలకు కొనిస్తే అంత మీరు రిచ్ అవుతారు. ఇది మీరు హెజిటేట్ చేయకండి. ఏంటంటే నాకు వచ్చే జీతమే ఇంత, దానిలో ఎలా కొనిస్తాను? ఎక్స్ట్రా పని చేసుకొని అది కేవలం బంగారం కోసం చేయండి. ఆ దృష్టితో చేయండి. మీరు రిచ్ కాకపోతే నన్ను అడగండి. మీరు ఎంత సుఖంగా ఉంటారో మీ జీవితం అంత సుఖంగా ఉంటుంది. ఏమిటో తెలియదు. బంగారం మీరు స్త్రీలకు కొనిస్తే మీ ఇంట్లో వాళ్ళకి టన్నులు టన్నులు కాదు నేను చెప్పేది. ఇంతన్నా, రవ్వంతన్నా, ఒక రవ్వంతన్నా కొనండి. ఒక తులం కొనండి. అమ్మో తులమా సార్, ఇప్పుడు 1,52,000 ఏదో ఉందని అంటారు. అవునా? ఎస్, దానికోసం ఎక్స్ట్రా పని చేయండి. సంవత్సరానికి నేను చెప్పేది, ప్రతిరోజు అట్టలేదుగా. సంవత్సరానికి ఒక రోజు పెట్టుకోండి. లైక్ వాళ్ళు ఎప్పుడో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా, ఆ సమయంలో నేను ఇస్తాను అనుకోండి. డిసైడ్ అవ్వండి. ఓ సంవత్సర కాలంలో మీరు ఎక్స్ట్రా పని దానికోసం చేయండి. చేసి సంపాదించి కొని ఇవ్వండి. మీరు లేదు, మీరు ఏదన్నా తాగుతున్నారు, ఏమైనా చేస్తున్నారు, అవి తగ్గించుకోండి. ఆ ధనాన్ని సువర్ణంగా మార్చండి. కంపల్సరీ అది చేయండి. మీకున్న ఎక్స్ట్రా హ్యాబిట్స్ తగ్గించి సువర్ణం ఇవ్వండి. మీరు చూస్తారు మీకు ఎంత ఆనందం ఉంటుందో. మీ మనసులో ఆనందం ఉంటుంది, మీ ఇంట్లో ఆనందం ఉంటుంది, గ్యారంటీగా. సో ఇది దృష్టిలో పెట్టుకొని చేయండి. బంగారం మీ ఇంట్లో వాళ్ళ ఒంటి మీద చూస్తే మీకు కలిగే తృప్తి అంతా ఇంత ఉండదు. అది అలా ఉంటేనే మీరు సుభిక్షంగా ఉన్నట్టు లెక్క. లేకపోతే ఎంత ధనం మీ దగ్గర ఉన్నా సుభిక్షం లేనట్టే. బంగారం ఉండి తీరవలే, కంపల్సరీ. మీరు నాకు ఎంతో బంగారం వేసుకునే స్తోమత ఉండింది, నేను ఎప్పుడు వేసుకోలేదు. ఎందుకంటే నేను ఒక డిసైడ్ అయ్యాను. వేదాల నుంచి ఏదన్నా కనిపెట్టి ఏదన్నా చేసి ప్రజలకు అందించి మన భారతీయతను ముందు పెట్టేదాకా బంగారం కొనుక్కోను. ఇది తప్పదు, మ్యారేజ్ అయినందుకు ఉండాలి కాబట్టి. సో అది క్వశ్చన్. మిగతాది మీరు మీ స్త్రీలకు ఎంత బంగారం కొనిస్తే వాళ్ళు అడిగితే తప్పకుండా కొనిస్తానని చెప్పండి. కానీ ఓపిక తెచ్చుకోండి, పని చేయండి, ఎక్స్ట్రా కొనివ్వండి. జీతం తక్కువ ఉంటే, జీతం ఎక్కువ ఉందనుకోండి దాచిపెట్టండి, ఇవ్వండి కంపల్సరీ. సో చిన్న పిల్లలైనా సరే, ఆడపిల్లలు ఉంటే కనుక బంగారాన్ని కొనివ్వండి. ఇది మస్ట్ అన్నమాట. ఇది మస్ట్ అండర్లైన్ చేసేసుకో. తల్లిగారికి, చెల్లిగారికి, అక్కగారికి, అలానే భార్యకి, కూతురికి. మరి సార్ మా ఇంట్లో 5 ఉన్నారు సార్, అందరికీ కొనలేం కదా సార్ అంటే, నిజమే కొనలేరు. కానీ మీరు ప్రయత్నం చేయండి. అనుకోండి నేను బంగారం వాళ్ళకి ఇవ్వాలని, ఆటోమేటిక్గా మీకు వస్తుంది ఆ శక్తి. అనుకోండి కంపల్సరీ, ఎట్లన్నా సరే వాళ్ళకి ఇంతన్నా పెట్టాలి నేను అని అనుకుంటే తప్పకుండా అవుతుంది. అవుతుంది, మీరు రిచ్ అవుతారు. గ్యారంటీ. రాను 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 మీరు ఎదుగుతూనే ఉంటారు. మీరు రిచ్ అంటే అంబానీలాగా అవ్వాలి ఇట్లా అది పెట్టుకోకండి. మీరు ఆనందంగా ఉంటారు, మీ స్టేటస్ పెరుగుతుంది. అది ఎలా తెలియదు, వేదం చెప్తుంది. సో ఇదివరకు కూడా ఒక వీడియో చేశాను నేను. బంగారం అన్నది ఇంట్లో ఉన్న స్త్రీలకి కొనివ్వవలసిందే, అందులో మీరు సందేహించకండి. ఎన్నిసార్లన్నా చెప్తే ఇదే మాట. కొని మీకున్న తాహతు మీరు వేసుకున్నా వేసుకోకపోయినా పెద్ద ఫరక్ పడదు. అంటే నేను మగవాళ్ళ సంగతి, ఆడవాళ్ళకు మీరు కూడా వేసుకోండి. ఒంటి మీద వేసుకుంటే చాలా మంచిది. అదే గొలుసులు, ఇక ఇక మీ ఇష్టం, మీ ఓపిక. ఎవరో హైదరాబాద్లో చూశాను, ఒక ఆయన ఎవరు ఓ ఒళ్ళంతా నగలు దిగేసుకొని వెళ్ళిపోతున్నాడు. అట్లనే పూణేలో ఒక అతను, ఇట్లా రకరకాలుగా విన్నాను నేను. అలానే ఇంకో ఎవరో బాగా ధనికులైతే కనుక వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు చేసినప్పుడు వాళ్ళు పైనుంచి కింద దాకా బంగారం చేస్తారు. ఎస్, అది వాళ్ళకి ధనం ఉంది కాబట్టి. మీరు ధనం లేకపోతే ఇది అనుకోండి, ధనం వచ్చేస్తుంది. అది వచ్చేస్తుందంటే రేపు పొద్దున్న ఒక మూట తెచ్చి మీ పక్కన ఎవరు పెట్టరు.
మీరు దానికోసం కృషి చేయండి, ఆలోచించండి ఎలా కొనివ్వాలి. ప్రతి సంవత్సరం తులం కొంటున్నారు అనుకోండి, 2 తులాలు ఎట్లా కొనాలి? ఒకవేళ మీరు 10 తులాలు కొంటున్నారు అనుకోండి, ఇంకా ఎక్కువ ఎలా కొనాలి? ఇది ఆలోచించండి. ఎవరైతే బంగారం కొంటారో వాళ్ళ ఇంట్లో సిరి ఉంటుంది, కంపల్సరీ ధనం ఉంటుంది, కంపల్సరీ మీరు ఆనందంగా ఉంటారు. బంగారం అనేది కొనాలి, ఇది భారతీయత. ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఇది మన దగ్గరే ఉంటుంది. సో ఉండి తీరాలి, ఎందుకంటే వేదం చెప్పింది కాబట్టి. అందులో క్వశ్చన్స్ లేవు. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీకే ఇది సవాల్ ఇప్పుడు ఇది. ఎందుకంటే ఓ రాజా అని చెప్పి మంత్రంలో ఉంది డైరెక్ట్గా. అంటే రాజుకు చెప్తున్నాం అనమాట, అది వేదం ఆదేశిస్తోంది. నీ ప్రజలు 10 బంగారం కొనాలి అని చెప్పి. అలాంటిది కొనొద్దు అంటే ఎట్లా? దరిద్రం పట్టేసుకుంటుంది దేశానికి. ఒక్క సంవత్సరం కాలం కనుక దేశంలో ఎవరు బంగారం కొనకపోతే, ఇది గ్యారంటీ రాసుకోండి, రాసి పెట్టేసుకోండి, దేశం దౌర్భాగ్యం పాలైపోతుంది. ఇప్పటికే అనాథలాగా ఉంది, ఇంకా. సో మనకు కావాల్సింది ఏంటంటే బంగారం కొనటం కావాలి, కొనటం కావాలి. బయట నుంచి తెస్తున్నాం, అప్పు చేస్తున్నాం అంటే ఇంకోటి ప్రొడక్షన్ చేసి ఇవ్వండి బ్యాక్కి. దేశంలో అంత మీకు శక్తి ఉంది. దేశంలో 140 కోట్లు, అందులో యూత్ ఎట్లా ఉంది ఇప్పుడు? పాపా 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 ఎంత యూత్ దేశంలో. సో వాళ్ళకి మార్గం చూపిస్తే వాళ్ళు ఏదో తయారు చేస్తారు, విదేశాలకు ఇవ్వచ్చు. విదేశాల్లో ఏం కావాలో కనుక్కోండి, తయారు చేయించండి, పంపించండి, ఆటోమేటిక్గా అయిపోతుంది. సో అంతేకాని భారతదేశంలో ఉన్న స్త్రీలకు అన్యాయం చేస్తారని ఎట్లా ఒప్పుకుంటామండి? అస్సలు ఒప్పుకోకూడదు. అందులో వేదం చెప్తోంది, వేదం చెప్పింది మనం నిర్ద్వంద్వంగా పాటించవలసిందే, అందులో సమస్య లేదు. మోడీ గారి పిలుపుని నేను ఖండిస్తున్నాను, బరాబర్ ఖండిస్తున్నాను. ఆయన ఏదో చేస్తున్నాడు కానీ అది కాదు, అది కాదు. సో మీరందరూ బంగారం కొనేసేయండి, మీ ఇళ్ళలో వాళ్ళకి ఇచ్చేసేయండి. ఓకే, నాకేం బంగారం షాప్ లేదండి, ఈ అడ్వర్టైజ్ అన్నా అనుకుంటారు మీరు, బంగారం షాప్ ఉంది. లేదండి, అంత సీన్ లేదు. ఓకే, సో మీరు ఏం చేయాలంటే మీ ఇంట్లో వాళ్ళకి సార్ మీరు చేశారా అంటే, బాజాప్తా చేశాను, నేను చేశాను, నేను చెప్తాను. నేను ప్రతి సంవత్సరం రాసి పెట్టుకోండి. ఉంటానండి. ఓ